హలో ఫన్మోజీ ఆడియన్స్, కొన్ని రోజుల క్రితం కమ్యూనిటీలో బిగ్ అనౌన్స్మెంట్ అని ఒక పోస్ట్ పెట్టాం, గుర్తుందిగా? అప్పటి నుండి అదేంటి ఎప్పుడు అని చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరి బాబు ఇంకెన్ని రోజులు రా బాబు వెయిటింగ్? తీసేయండి మీ గ్రూప్ నుంచి నా నెంబర్. తెలుసు మీరు ఎలా అంటారని తెలుసు, అందుకే ఇక డోంట్ కీప్ వెయిటింగ్, అనౌన్స్మెంట్ లోడింగ్. ఈ సండే అనగా జనవరి 29 మార్నింగ్ 10 AM కి ఒక పెద్ద సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా ఈ సండే 10 గంటలకల్లా మన ఛానల్కి వచ్చేయండి. ఈలోగా ఆ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఏదో గెస్ట్ చేసి కింద కామెంట్ లో పెట్టేయండి. ఈ పేటకు నేనే మేస్త్రి చేస్తున్నా ఇప్పుడు ఇస్త్రీ, చొక్కా అయినా ప్యాంటే అయినా చేసేస్తాను ఇస్త్రీ, నేనే ఇస్త్రీ మేస్త్రి. అమ్మా ఇస్త్రీ చేసమ్మంటే ముఠ మేస్త్రి పాటలు పాడతావేంటే? త్వరగా చేసి ఇయ్యవే బాబు, స్కూల్ కి టైం అయిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, రిపబ్లిక్ డే కదరా, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళినా ఏమనరలే. నీకేం తెలుసమ్మా, లేట్ కి వెళ్తే జెండా వందనం చేసేస్తారు. అమ్మో మా నాయనే, నా కొడుకు ఎంత దేశభక్తో. దేశభక్త బొక్క, ఆ జెండా వందనం అయ్యాక బిళ్ళలో బిస్కెట్లు బూందీ లడ్డూలు పంచుతారని వెళ్ళిపోతున్నాడు. ఏరా నిజమా? నూరుగా అమ్మా, మరి నువ్వు ఆడి మాటలు నమ్ముతావేంటి? నేను ఎంత దేశభక్తునో నీకు తెలియదేంటమ్మా? తెలీదులేరా, చెప్పు. శనివారం రోజు ఎప్పుడైనా చికెన్ తినడం చూసావేంటి? ఆ దానికి దీనికి సంబంధం ఏంట్రా? గాంధీ గారు నాన్ వెజ్ తినరని నేను మానేశాను, అందుకే శనివారాలు గాంధీ గారికి సమర్పించాను. ఆ అమ్మా నేను ఎప్పుడు కాయలు కాకుండా కాగితాలు ఎందుకు అడుగుతానో తెలుసా? దొబ్బి తినడానికి కాదు, కాగితం మీద ఎప్పుడు గాంధీ గారి బొమ్మ ఉంటది, అందుకే నాకు నోట్లు అంటే ఇష్టం. అసలు మీ అందరికి నా ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా? ఏంటి త్రిపులారా? కాదు, శంకర్ దాదా జిందాబాద్. అందులో గాంధీ ఉన్నారని 100 సార్లు చూశాను. ఆహా, అన్నిసార్లు చూసావా? ఆ సినిమాలో హీరో ఎవరో చెప్పరా? గాంధీ తాత. ఆ సినిమాలో హీరో చిరంజీవి కదరా? ఏమో అదంతా నాకు తెలీదు. గాంధీ గారు నాకు ముందు వెనక ఇంకెవరు కనబడరు, అంతటి గాఢమైన గాంధీ భక్తుణ్ణి. ఊరి బాబు బాబు ఆపరా బాబు, గాంధీ గారి కనుక నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మెడలో దండే చేతిలో పండెట్టేద్దరు. అయినా నీలాంటి దేశద్రోహులకి నాలాంటి వాళ్ళు దేశభక్తి అర్థం కాదు. ఓ అమ్మ స్త్రీ, ఇంకెంతసేపు చేస్తావు ఇస్త్రీ? అయిపోయిందిరా బాబు, ఇదిగో తీసుకో. ఇంక నేను వెళ్తానమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. రే రే రే, నన్ను కూడా తీసుకెళ్ళరా. అవుటర్స్ నాట్ అలౌడ్. నాట్ అలౌ చేయడానికి నేను అవుటర్ని కాదురా, రైటర్ని. కావాలంటే ఈ సీన్ మార్చేస్తా. వద్దులే పద. ఒరే ఒరే గోరా, కొంచెం ఆ టీవీ పెట్టేసి వెళ్ళరా. టీవీ అక్కడే ఉందిగా, మళ్ళీ పెట్టడం దానికి. అబ్బా ఆన్ చేసి వెళ్ళరా. ఏ అంత ఇంపార్టెంట్ గా ఏం చూసేస్తారు ఇప్పుడు? జెమినీ మూవీస్ లో ఖడ్గం సినిమా వేస్తున్నారా, చూద్దామని. ఓ ఖడ్గంలో ప్రకాష్ రాజ్. మీరు ఆ టీవీలో ఖడ్గం సినిమా చూడడం ఆపేంత వరకు వాడు వేస్తానే ఉంటాడు. రారా గోరా, నువ్వు కూడా చూద్దుగా.